వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశ మహాకావ్యంలో ప్రథమ శ్లోకం ప్రార్థనా శ్లోకం ఇది. ఆ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు మ్రొక్కాడు ప్రార్థనా శ్లోకంలో మహాకవి కాళిదాసు. మరి మనం కూడా మన యొక్క శబ్దార్థ జ్ఞానం కోసం జగత్తులకు తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను సేవించుకుంటే మనకు కూడా సుఖం కలుగుతుంది అనే ఉద్దేశం అన్నమాట. రఘువంశపు రాజుల యొక్క చరిత్ర, దిలీప చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. దిలీప చక్రవర్తి సంతానం కోసం ఆ వశిష్ఠ మహర్షిని ఆశించి భార్యతో కలిసి వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడన్నమాట. తనకు అన్నీ ఉన్నాయి, మరి నీకు కొడుకైనటువంటి నన్ను చాలా బాగా రాజ్యపాలనలో సహకరిస్తున్నావు, శత్రుల బారిన పడకుండా నీ తపశ్శక్తి సంపన్నతతో మరి నీ కోడలైనటువంటి సుదక్షిణకు సంతానం కలగలేదు అని కూడా విన్నవించాడు. అప్పుడు ఇతి విజ్ఞాపితో రాజ్ఞా ధ్యానస్థిమితలోచన క్షణమాత్రం ఋషిస్తస్థౌ సుప్తమీనైవ హృదః. ఇతి విజ్ఞాపితో రాజ్ఞా, రాజైనటువంటి ఆ దిలీప చక్రవర్తి చేత ఈ విధంగా విన్నవింపబడ్డాడు. రాజైనటువంటి ఆ దిలీపుడు ఈ విధంగా విన్నవించుకున్నాడన్నమాట. వినినటువంటి ధ్యానస్థిమితలోచన ఋషి, ఆ ఋషి ఉన్నాడే వశిష్ఠ మహర్షి, ఆయన ధ్యానస్థిమితలోచన అంటున్నాడు. అంటే చింతనతో భగవంతుణ్ణి ధ్యానించాడు ఆయన. కాసేపు నిశ్చలమైనటువంటి కన్నులు గలవాడయ్యాడు. కొద్ది కాలము మరి ఏ విధంగా అంటే సుప్తమీన యువహృదః, నిద్రించిన చేపలు గల కొరల్లాగా ఉండిపోయాడు. అంటే ధ్యానముద్రలో ఉండాడన్నమాట. ఎందుకు మహారాజుకు సంతానం కలగలేదు అని కాసేపు భగవద్ధ్యానంలో ఉంటూ ఒకసారి ఉన్నాడు. అతడు ఏ విధంగా ఉన్నాడు అంటే సుప్తమీన యువహృదః, ఒక కొలను ఉందనుకోండి, ఒక మడుగు, ఒక చెరువు, అందులో చేపలు ఉన్నాయి. ఆ చేపలు ఉండడం వల్ల అవి ఎప్పుడూ చంచలంగా తిరుగుతూ ఉంటాయి. ఆ కొలను కూడా మరి అవి తిరిగేటప్పుడు అటు ఇటు ఆ నీరంతా కూడా కదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మహర్షి ఏ విధంగా ఉన్నా అంటే చేపలు కదలనటువంటి, అంటే చేపలు నిద్రిస్తూ ఉన్నటువంటి కొలనులాగా ధ్యానముద్రలో ఉండిపోయాడు అన్నమాట. ఏమాత్రం మరి అలికిడి లేకుండా ఉండిపోయాడు. ఇతి విజ్ఞాపితో రాజ్ఞా ధ్యానస్థిమితలోచన క్షణమాత్రం ఋషిస్తస్థౌ సుప్తమీనైవ హృదః. మరి ఆ సుప్తమీనైవ హృదః ఉన్నాడు కదా, నిద్రించిన చేపలు గల నదిలాగా ఉండిపోయాడు కదా, చెరువులాగా ఉండిపోయాడు కదా. మరి అప్పుడు ఏం జరిగిందంటే సోపశ్యత్ ప్రణిధానేన సంతతి స్తంభ కారణం భావితాత్మా భువోపర్తు అధైనం ప్రత్యబోధయత్. సోపశ్యత్ ప్రణిధానేన అంటున్నాడు. ప్రణిధానం అంటే ఏమిటంటే మనస్సు యొక్క ఏకాగ్రతతో ఉండిపోయాడు. మనస్సు యొక్క ఏకాగ్రతతో ఉంటూ ఏం చేశాడంటే సంతతి స్తంభ కారణం అపశ్యత్. ఆ సంతతి స్తంభ కారణం, మహారాజుకు సంతానము కలగకుండా పోవుటకు కారణమేమిటో చూశాడనమాట. ధ్యానముద్రలో ఉన్నప్పుడు ఒకసారి లీలగా మరి అతనికి ఏదో ఒక విషయం తట్టింది. దీనివల్ల మహారాజుకు సంతానం కలగలేదు అనే దాన్ని కనుగొన్నాడనమాట ధ్యానముద్రలో. భావితాత్మా భువో భర్తు
అతైనం ప్రత్యబోధయతు. భూమికి ప్రభు అయినటువంటి ఆ మహారాజుకు సంతానము ప్రతిబంధమునకు హేతువును చూశాడన్నమాట. ప్రత్యబోధయత్, రాజుకి ఈ విధంగా అన్నాడు, ఆ హేతువును చూశాడు. ఈ విధంగా భావితాత్మ భువోభర్తు అంటున్నాడు. భావితాత్మ అంటే ఏంటంటే మామూలుగా ఆలోచన చేయడం అన్నమాట, ధ్యానించడం. భువోభర్తు, భువభర్తు అంటే భూమికి ప్రభు అయినటువంటి దిలీపునికి సంతానం కలగకపోవడానికి కారణాన్ని గమనించి అతైనం ప్రత్యబోధయత్, ఆ మహారాజుకు తెలిపాడనమాట. ప్రత్యబోధయత్ అంటే తెలియజేశాడు. సోపశ్యత్ ప్రణిధానేన సంతతి స్తంభకారణం భావితాత్మా భువోభర్తు అతైనం ప్రత్యబోధయత్. ఏమంటే ఏం చెప్తున్నాడు చూద్దాం. పురాశక్రముపస్థాయ తవోర్వీం ప్రతియాస్యతః ఆసీత్ కల్పతరుచ్ఛాయాం ఆశ్రితా సురభిపతి. పురాశక్రముపస్థాయ, రాజుతో అన్నాడు, ఓ దిలీప్ మహారాజా, పూర్వము ఆ దేవేంద్ర సభకు వెళ్ళి, స్వర్గలోకానికి వెళ్ళి ఆ రాక్షసులతో జరిగినటువంటి యుద్ధములో ఇంద్రుని పక్షం వహించి నువ్వు పోరాడి దేవతలకు విజయాన్ని చేకూర్చి పెట్టావు. ఆ విధంగా వాళ్ళకు విజయాన్ని చేకూర్చిపెట్టి అనగా ఆ దేవేంద్రుణ్ణి సేవించి, అదే చెప్తున్నాడు. పురాశక్రం ఉపస్థాయ అంటే ఇంత అర్థం ఉంది. పూర్వము నీవు ఇంద్రుణ్ణి సేవించి తవోర్వీం ప్రతి యాస్యత, ఉర్వీం ప్రతి యాస్యత తవ అని, భూమికి తిరిగి వచ్చే సమయంలో నీకు ఆసీత్ కల్పతరుచ్ఛాయాం ఆశ్రిత సురభిపతి, ఆ విధంగా తిరిగి వచ్చేటటువంటి నీకు మరి కల్పతరుచ్ఛాయాం ఆశ్రిత సురభిపతి ఆసీత్, నువ్వు ఆ విధంగా వస్తూ ఉన్నావు. అప్పుడు ఈ కల్పతరువు యొక్క నీడలో మరి ఈ సురభి కామధేనువు ఉందన్నమాట. నీ వచ్చే మార్గంలో కామధేను ఉంది. ఎక్కడుంది? కల్పతరుచ్ఛాయామాశ్రిత, ఈ కల్పతరువు యొక్క నీడలో ఉందన్నమాట. దాని గురించి ఏం చెప్తున్నా అంటే ధర్మలోపయాద్రాగ్ని ఋతుస్నాతాం అనుస్మరన్ ప్రదక్షిణ క్రియార్హాయాం తస్యాం త్వం సాధునాచర. అప్పుడు నీవు ప్రదక్షిణ చేయవలసినటువంటి కామధేనుకు ప్రదక్షిణ చేయకుండా నీవు వచ్చావు. ఆ విధంగా రావడానికి కారణం ఏమిటంటే ధర్మలోపయాత్రాగ్రీం ఋతుస్నాతాం అనుస్మరన్, మరి నీ భార్య ఋతుస్నాతయ్యి స్నానం చేసి ఉంది, ఆమెను స్మరించుకుంటూ, అంటే ఆ ఋతుస్నాతయ్యి ఉన్నటువంటి స్త్రీని భర్త మరి రమిస్తే సంతానం కలుగుతుంది అనేది శాస్త్రం చెబుతుంది. మరి ఆ విధంగా ఆమెను స్మరించుకుంటూ నీవు మరి ఆమె దగ్గరికి రాకపోతే ధర్మానికి లోపం అవుతుంది అనే భయం వల్ల అన్నమాట ఈ ధర్మశాస్త్రం చెబుతుంది. ఋతుస్నాత అయినటువంటి స్త్రీని భర్త మరి కూడాలి అని, ఆ విధంగా చేయకపోతే ధర్మానికి హాని కలుగుతుంది, ధర్మానికి లోపం కలుగుతుంది అని ఋతుస్నాతాం అనుస్మరన్, ఋతుస్నాత ఉన్నటువంటి నీ భార్యను నీవు స్మరించుకుంటూ ప్రదక్షిణ క్రియార్హాయాం, ప్రదక్షిణ చేయవలసినటువంటి ఆ కామధేనువును త్వం సాధునాచర, నీవు ఆచరించలేదు, మంచి చేయలేదు, ప్రదక్షిణ చేయలేదు. ప్రదక్షిణ చేస్తే నీకు శుభం కలిగేది, అలాంటి పని నువ్వు చేయలేదు అని చెప్పాడు. ధర్మలోపయాద్రాగ్నిం ఋతుస్నాతాం అనుస్మరన్ ప్రదక్షిణ క్రియార్హాయాం తస్యాం త్వం సాధునాచర.
అవజానాసి మాం యస్మాత్ తతస్థేన భవిష్యతి మత్ప్రసూతిమనారాధ్య ప్రజేతి త్వాం శశాపసా. అప్పుడు ఆ కామధేనువు నిన్ను శపించింది ఏమని? అవజానాసి మాం యస్మాత్ తతస్థేన భవిష్యతి. యస్మాత్ ఏ కారణం చేతనైతే, అంటే సంతానం కోసము వారిని కలవడానికి నీవు పోతున్నావు కదా, ఆ కారణం చేత అవజానాసి మాం యస్మాత్, నన్ను నీవు తిరస్కరించావు, నన్ను చూడకుండా, నన్ను ప్రదక్షిణ చేయకుండా, నాకు ప్రదక్షిణ చేయకుండా నువ్వు వెళ్ళావు. తతస్థేన భవిష్యతి, నువ్వు కోరుకున్నటువంటి ఆ సంతానం నీకు కలుగకుండుగాక అని కామధేను శపించినట్లుగా చెబుతూ ఉన్నాడనమాట వశిష్ఠ మహర్షి. మరి ఇంకా ఏమనిందంటే, శాపం చెప్తే శాపం ఇచ్చిన వాళ్ళు శాప విముక్తి కూడా చెబుతారన్నమాట. ఆ కామధేను శాప విముక్తి ఏం చెప్పింది? మత్ ప్రసూతి అనారాధ్య, ప్రసూతి అంటే సంతానం, నా ప్రసూతిని సేవించకుండా ప్రజాతిత్వం శశాపస, నీకు సంతానం కలగదు. నన్ను నీవు ప్రదక్షిణ చేయకుండా పోయావు కాబట్టి నీకు సంతానం కలగదు. నా యొక్క కూతురైనటువంటి నందినీదేనువును నీవు సేవించినట్లయితే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని ఆ శాప విముక్తిని కూడా మరి చెప్పిందన్నమాట ఆ కామధేను. ఇదంతా కూడా ఆయనకు జ్ఞాపకం వచ్చింది, ఇదంతా కూడా ఆ దివ్య దృష్టితో చూశాడనమాట వశిష్ఠ మహర్షి అని ఈ వృత్తాంతాన్ని కూడా అతడు గమనించాడు. తరువాత ఏం జరుగుతుందో అనేది తరువాత చూస్తాం. హరి ఓం తత్సత్.